10 ఏండ్లలో 10 రేషన్ కార్డులైన బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందా అని ప్రశ్నించారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. తాము వచ్చాక ప్రతి పేదవాడికి రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు ఆది శ్రీనివాస్. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. యూరియాపై విషం చిమ్ముతున్నారన్నారు. బీజేపీని ఎందుకు ప్రశ్నించారని నిలదీశారు ఆది శ్రీనివాస్. భాషా సంస్కృతిని మార్చుకోమని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వ్యక్తిగతంగా దూషణకు దిగేటువంటి కార్యక్రమం మానుకోమని కూడా చెప్పినాం. ఇది సరికాదు, మీ భాషా సంస్కృతి అని చెప్పినటువంటి సందర్భం. జూబ్లీ హిల్స్ లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి మీరు తీసుకుపోయినా మాకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఒకటి తర్వాత ఒకటి సంక్షేమాన్ని అందిస్తున్నాడు. ఈరోజు మీ 9.5-10 సంవత్సరాల పరిపాలనలో పేదలకు 10 రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి మీదైతే రేషన్ కార్డులు అందేశం 2014 తర్వాత కోడలుగా వచ్చినటువంటి తల్లికి ఆ తర్వాత మనవరాలు వస్తే వాళ్లకు సన్న బియ్యాన్ని అందించేటువంటి కార్యక్రమం చేసే సందర్భం. మీరు డబుల్ బెడ్రూమ్ పేరిట ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన సందర్భం. ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తూ ముందుకు పోయే క్రమం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలని ప్రజలు అనుకుంటున్నటువంటి ఈ సందర్భంలో జూబ్లీ హిల్స్ లో ఓటమి తప్పదనేటువంటి భయంతో వారు ఈరోజు మాట్లాడిన మాటలుగా మేము చూసేటువంటి సందర్భం తప్ప ఈరోజు డ్రగ్స్ పైన ఉక్కుపాద మోపి హైదరాబాదు వాసుల యొక్క ప్రేమను జూరుకొట్టిన ఈ ప్రభుత్వం ఈరోజు జూబ్లీ హిల్స్ మాత్రమే కాదు, తెలంగాణ ఎక్కడ కూడా నేను అనుకుంటా బీఆర్ఎస్ ఇక ఉండదు ఉండబోదు అనేటువంటి దానికి మీ అంటున్నటువంటి దానికి సాక్షాత్ ఇంట్లో జరిగినటువంటి గొడవలు, ఆ చెల్లి కవితకు సమాధానం చెప్పలేక ఈరోజు బయటకు వచ్చి ఇంత చక్కటి పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారును నిందించే కార్యక్రమం సబబు కాదన్నమాట సందర్భంగా మేము తెలియజేస్తూ నగరాన్ని సమూలంగా అభివృద్ధి పథంలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నా చూస్తూ ఓర్వలేక ఈరోజు కేటీఆర్ గారు బడాయి మాటలు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ జనాలు నమ్మరన్న మాట సందర్భం చెప్తూ యూరియా పైన కూడా విషం చిమ్ముతూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మాటలు తెలియదా మీకు? ఈరోజు యూరియా కొరత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో వస్తుందని చెప్పండి. 10 ఏళ్ళు మీరు రాజ్యంలో ఉన్నారే, ఆనాడు యూరియాని రాష్ట్రం నుంచి తయారు చేసుకున్నారని అడుగుతా ఉన్నా. అరే 3 లక్షల మెట్రిక్ టన్నుల షార్టేజ్ ఉందని చెప్పి మా వ్యవసాయ శాఖ మార్చులు కేంద్ర ప్రభుత్వం వెంట పంపాలంటే బహుశా 3-4 రోజులు చెల్లి పంపుతున్నటువంటి తరుణంలో ఇచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి అయితే పంచేది తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. వచ్చినట్టుగా రైతులకు ఇచ్చి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ లేదు బ్లాక్లో యూరియా అమ్ముకుంటారో చెప్పండి. ఇది సాధ్యమవుతుందా కేటీఆర్ గారిని మిమ్మల్ని అడుగుతా ఉన్న ప్రశ్న.